హాయ్ బ్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నిన్న మంగళవారం కదా, మా ఇంట్లో 21 టైమ్స్ హనుమాన్ చాలీసా చదివి సింపుల్గా పూజ చేసుకున్నాను. అప్పాలు నైవేద్యం పెట్టాను. మీకు కూడా అప్పాలు ఎలా చేయాలో చూపిద్దామని ఈరోజు వీడియో చేశాను అన్నమాట. వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టి దాంట్లో కాస్త నెయ్యి వేయండి. యాక్చువల్గా ఇవి బొంబాయి రవ్వతో చేస్తాం అన్నమాట. అది ఉప్మా నూక అంటారు కదా, దాంతో చేస్తాము. ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఫస్ట్ నెయ్యిలో గోధుమ రంగు వచ్చేదాకా వేయించండి. బాగా వేయిస్తే ఏమంటే పచ్చివాసన పోతుందన్నమాట. పచ్చివాసన పోయేదాకా వేయించి అందులో మనం ఏ కప్ అయితే మెజర్మెంట్ తీసుకున్నామో గోధుమ రవ్వ, అదే సేమ్ కప్తో షుగర్ కూడా వేయండి. షుగర్ వేసిన తర్వాత వేయించాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందని ఇలాచీ పౌడర్ కూడా వేసాను నేను. ఇందులో షుగర్ కూడా సేమ్ కప్పు మెజర్మెంట్తో వేసి ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అదే గ్లాసు మెజర్మెంటు సేమ్ 2 కప్పులు వాటర్ పోయండి. సేమ్ గ్లాసెస్తో 2 గ్లాసులు వాటర్ పోయండి. వాటర్ పోసి బాగా ఉండకట్టకుండా తిప్పుతూ ఉండండి. యాక్చువల్గా నెయ్యి వేసాం కనుక ఉండకట్టదు, బట్ మధ్యలో గడ్డల కింద రాకుండా ఉండటానికి తిప్పుతూ ఉండండి. అది గట్టిపడి బౌల్ని వదిలేసేంత దాకా గట్టిపడేదాకా వాటర్ కంప్లీట్గా ఆవిరైపోయేదాకా తిప్పుతూ ఉండండి. అది అయి గట్టిపడిన తర్వాత కాసేపు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనియండి. బాగా తడిమెచ్చి చేస్తే ఏమవుతుందంటే కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, బౌల్కి మీరు నూనెలో వేయంగానే అంటుకుపోతాయి అన్నమాట, తొందరగా రావు. సో మీరు అది ఆరిన తర్వాత ఇలాగ బిళ్ళల కింద చేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం మీడియం హీట్ కంటే ఎక్కువగానే, అంటే బాగా కాగక్కర్లేదు, మీడియం హీట్ కంటే ఎక్కువగా కాగిన తర్వాత ఈ అప్పాలన్నీ మనం తయారు చేసుకున్నవన్నీ అందులో వేసేసేయండి. వేసిన తర్వాత వెంటనే తిప్పొద్దు, కొంచెం సేపు ఆగండి. అండ్ ఆ చిల్లులు గరిటె ఉంటుంది కదా, అది పెట్టేయద్దు, స్పూన్తో తిప్పండి ముందు. ఎందుకంటే ఇవి గోధుమ రవ్వ కదా, అంటుకుపోతాయి అన్నమాట. మూకుడికి అంటుకుపోతాయి. మీరు దాంతో తిప్పేశారనుకోండి డిస్టర్బ్ అయిపోతాయి, విడిపోతాయి, విడివిడిగా వచ్చేస్తాయి. అందుకని స్పూన్తో తిప్పుకొని జాగ్రత్తగా తీసుకొని పక్కకి తీసేసుకోండి. నేనైతే అంతే అండి, అప్పాలు రెడీ అయిపోయినాయి. ఆ గ్లాస్ మెజర్మెంట్తో నాకు 25 వచ్చినాయి. ఇట్లా వస్తాయి. కలర్ ఏంటి ఇట్లా ఉన్నాయి అనుకోవద్దు, అవి బాగా కాలితేనే వాటిలో లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుందన్నమాట. అంతే, ఈరోజు సింపుల్ పూజ, సింపుల్ ప్రసాదం, సింపుల్ నైవేద్యం అయింది. ఎలా ఉంది ఈరోజు వీడియో? కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.